రైతు బంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసి కొడతా సరే పెట్టవే అన్నవారు నీకు చెప్పుతూనే ఉండండి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? చెప్పు తీసుకొని కొడతా ఇంకెవరన్నా మళ్ళా మాట అంటే. ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న. ఇద్దరు కూడా ఏమంటారు? చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. కేటీ రామారావు కథ వాడు ఎంత లంగా అంటే నిన్ను నీ సోషల్ మీడియా వల్లే పరవలంగా చేస్తారు. కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు చెప్తా ఉన్నా, రైతుల సంపద దోచిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలని చెప్తా ఉన్నా. ఏం చేసి ఆడికి బిట్టు కట్ చేసి రైతులను తిట్టిండు మళ్ళా ఈ లంగాను. ఇగో రైతులకు రావాల్సిన రైతు బంధు పైసలు దిగిపోయేటప్పుడు కాంట్రాక్టర్ల చేతిలో పెట్టిపోయింది కేసీఆర్. రైతు బంధు పైసలు రైతులకు వేయకుండా దొంగతనం ఎత్తుకపోయిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలి ఇంకోసారి రైతుల గురించి మాట్లాడితే అని చెప్పిన. ఇగో దాన్ని ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇగో మన సంపద ఎటుపోయిందంటే ఇగో ఎటుపోయింది పైసలు ఏమైపోయినారా అంటే ఇగో ఇటుపోయినాయి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి. ఎత్తలేడు రేవంత్ రెడ్డి గారు ఏమంటే చెప్పు తీసుకొని కొడతా ఇంకెవడన్నా మళ్ళా మాట అంటే దొంగన కొడుకులారా ఈడు కలవకుండా చంద్రశేఖరరావు అనే దొంగ ఎక్కపోయింది మాట. ఈ పైసలన్నీ వారి కుటుంబం చూసిరా. ఇది ఒరిజినల్. ఇక రామడు రైతు బంధు రాలేదంటే చెప్తో కొడతా అని చెప్పి కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న అన్నట్టుగా నేను చెప్తోని కొడతానని కేసీఆర్ కుటుంబాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నా. రైతుల పక్షాన రైతు బంధు పైసలు దొంగతనంగా కాజేసిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్తోని కొడతాన్న మాట కట్టుబడి ఉన్నా. రైతుల పక్షాన కొడతా.